అక్కడ ఒక వింతైన ఊరు ఉంటుంది. ఆ ఊరిలో ఏ ఇంట్లోకి వెళ్ళాలన్నా నేరుగా కాకుండా వెనుక వైపు తిరిగి మాత్రమే లోపలికి వెళ్ళాలనే ఒక విచిత్రమైన నియమం ఉంటుంది. ఆ ఊరి ప్రజలందరూ అసలు కారణం తెలియకపోయినా సరే ఆ అలవాటును ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఆ ఊరికి ఒక కొత్త దంపతులు కాపురం వస్తారు. అందులో భర్త ఈ మూఢనమ్మకాలు నమ్మక అందరిలా కాకుండా నేరుగా ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్తాడు. అతడు అడుగుపెట్టిన మరుక్షణమే ఆ ఊరంతటా ఒక వింతైన విద్యుత్ తరంగం వ్యాపిస్తుంది. టీవీల నుంచి రోడ్డుపై ఉండే ట్రాఫిక్ లైట్ల వరకు అన్ని గ్లిచ్ అవ్వడం మొదలవుతాయి. ఆకాశంలోని మేఘాల నుంచి ఒక వింతైన కాంతి మెరుపులా కింద పడడంతో మరుక్షణంలోనే ఆ ఊళ్ళోని ప్రజలందరూ తప్పి కింద పడిపోతారు. ఇదేమీ తెలియని ఒక మహిళ ఆఫీస్ ముగించుకొని ఊరికి తిరిగి వస్తూ ఉండగా పోలీసులు ఆ రోడ్డును బ్లాక్ చేసి ఎవరిని లోపలికి వెళ్ళనివ్వరు. ఇంట్లో ఉన్న తన కూతురికి ఏమైందో అని కంగారు పడి ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది. దాంతో ఆమె దొంగచాటుగా షార్ట్ కట్ దారిలో ఊర్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అక్కడ స్పెషల్ ప్రొటెక్టివ్ సూట్స్ వేసుకున్న రెస్క్యూ టీం కూడా ఒక నిర్దిష్ట పరిధి దాటి లోపలికి వెళ్ళలేక వాళ్ళు కూడా స్పృహ తప్పి పడిపోతూ ఉంటారు. అది చూసి భయపడిన కూతురి కోసం ఆమె ముందుకు వెళ్ళగా కొద్ది దూరంలోనే ఆమె కూడా స్పృహ తప్పి పడిపోతుంది. మరుసటి రోజు రెస్క్యూ టీం ఆమెను బయటకు తీసుకొచ్చి కాపాడుతుంది. ఆ తర్వాత మిలిటరీ హెలికాప్టర్ ద్వారా ఊరి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించగా కిందకి దిగే కొద్దీ హెలికాప్టర్ లోని పైలట్లకు కూడా మతి తప్పి హెలికాప్టర్ క్రాష్ అవుతుంది. అసలు ఊళ్ళో ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాదు. కానీ కొంత సమయం తర్వాత విచిత్రంగా ఊళ్ళో ఉన్న వారందరూ స్పృహలోకి వచ్చి బయట ఉన్న తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి అంతా బానే ఉంది అని చెప్తారు. అంతా సాధారణ స్థితికి వచ్చిందని అనుకుంటున్నాడుగా కొన్ని నెలల తర్వాత ఒక దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వస్తుంది. ఆ రోజు ఊళ్ళో ఎవరైతే స్పృహ తప్పి పడిపోయారో ఆ ఆడవాళ్ళందరూ ఒకే సమయంలో గర్భవతులవుతారు. ఆ తర్వాత వాళ్ళందరికీ వింతైన ఏలియన్ పిల్లలు జన్మిస్తారు.